హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఆదిపురుష్ నుంచి రామ్ సియారామ్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ 12 o'clockకి. యాక్చువల్లీ వీడియో కూడా అప్పుడే చేయాలి, కానీ అప్పుడు బయట ఉండేసరికి నేను చేయలేకపోయాను. సో ఎప్పుడైనా సరే ఇవాళ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో మనం ఇప్పుడు సాంగ్ విని అది సాంగ్ ఎలా ఉందనేది చూద్దాము. నేను అప్పటి నుంచి సాంగ్ వినలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే వింటున్నాను. సో సాంగ్ అయితే ప్లే చేద్దాం, ప్రతి బిట్టు రివ్యూ. నువ్వు రాజకుమారి విజయానికి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. అమ్మో, ప్రభాస్ అన్న డైలాగ్ చెప్తే అసలు బాహుబలి వైబ్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పటి ప్రభాస్ అన్న బేస్ వాయిస్ బాహుబలిలో సేమ్ ఇలాగే ఉంటుంది. రాజకుమారి విజయానికి నువ్వు ఉండాల్సింది బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో, నిజానికి వెళ్ళదు. సీతారాముల మధ్య ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ఒక్క డైలాగ్తో ఓం రావుతో చాలా బాగా ప్రజెంట్ అయితే చేశారు. సో 100కి 100 మార్కులు ఇచ్చేయాలని చెప్పాలి ఓం రావుకి. సో కళ్ళతోనే యాక్టింగ్ చేస్తాడంటే ఏమో అనుకున్నాం, కానీ నిజంగానే కళ్ళతోనే యాక్టింగ్ చేశాడు రామ్ సియారామ్. అసలు ఇది షార్ట్ అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. హనుమంతునికి రామునికి వీరిద్దరి బాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ ఒక్క షార్ట్తో అయితే తెలుసుకుంది. సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్. నిజంగా సాంగ్ ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు. సాంగ్ అయితే ఆదిపురుష్ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. ఈ సాంగ్ వేరే లెవెల్లో ఉంది. సాంగ్ అయితే అసలు విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా టాప్ క్లాస్ విఎఫ్ఎక్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ సాంగ్లో విఎఫ్ఎక్స్ చూస్తున్నట్టయితే అసలు అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు అని ఏమీ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విఎఫ్ఎక్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి, కొంచెం కూడా డౌట్ రాకుండా. సో ప్రభాస్ అన్న, హనుమంతుడు, శ్రీరాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరూ